ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. మరి ఆయన కృపా కనికరము ఆదరణ మనకి సదాకాలము కలుగునుగాక. ఆయన ప్రత్యేకమైన కృప ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆయన తన ప్రజలకి నెమ్మది కలగజేసేవారు. ఆయన తన ప్రజలకి మరి ఎల్లప్పుడూ తోడై ఉండి అనేక విషయంలో మరి నిజాన్ని స్పష్టంగా తెలిపేవారు. పవిత్రతని అలాగే మంచి ప్రవర్తన కలిగి ఎలా పొందుకోవాలో నిత్యము ఆయన వాక్యముతోటి ఉతక స్థానం చేపించేవారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రపంచానికి దేవుడైన నేను ప్రపంచంలో ఒక్కడిని, నాకులాగా మరొకరు ఉండొచ్చేమో కానీ నా తరహాలో నన్ను పోలిన వారు ఎవరు లేరు. మారుంటారు. నా వేలిముద్ర నాకే, నా ఐ పవర్ నాకే, నా స్వరము కాపీ చేయొచ్చు, కానీ నా 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 ఒక అనుభవాన్ని కాపీ చేయలేరు. ఓకేనా? నా పుట్టుకని కాపీ చేయలేరు. నా పుట్టుక సపరేటు, ప్రత్యేకమైన తల్లిదండ్రులు ఉన్నారు. నా వేలిముద్ర ప్రత్యేకమైంది. నేను నమ్మే దేవుడు ప్రత్యేకమైన వారు. నన్ను నడిపించేవాడు ప్రత్యేకమైన వాడు. ఈ లోకములో పాపాన్ని విడిచి మంచి మార్గంలో నడువు, మంచి మార్గంలో నువ్వు ఎందుకు కొనసాగు, మంచి ప్రవర్తన కలుగు, చెడ్డ ప్రవర్తన విడువు అని చెప్పే గొప్ప బోధకుడు ఆయన. ప్రజలందరికీ చెప్తున్నాడు నాతోటి పాటు. వినేవారు వింటారు, వినని వాళ్ళు వినరు. అయితే వినని వారి కొరకు కొన్ని విషయాలు తెలియజేయాలని పరిశుద్ధాత్ముడు మన ద్వారా ఆయన ఈ సమయంలో వాక్యము ద్వారా కొన్ని విషయాలు, మంచి మాటలు బోధిస్తున్నారు. ఆయన చూడండి, నిన్నటి దినాన్న మీకు ఒక విషయం చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. నిన్నటి దినాన్న మరి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మరణించారు. ఆయన మరణించిన ఆ కొద్ది నిమిషాల్లో సోషల్ మీడియాలో మరి అఫీషియల్గా కొన్ని పోస్టులు నాకు పంపిస్తాం జరిగింది. కొన్ని పోస్టులు ప్రత్యేకంగా నా సోషల్ అకౌంట్లో వస్తాం జరిగింది. అయితే వచ్చేటప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు. అయ్యో ఎలా జరిగిందన్నా, అయ్యో సేవకులకి ఏమైంది, అయ్యో ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నారు ఇప్పుడు, చనిపోయిందని మాట ఎవరు చెప్పలేదు. ఆయన ఏదో దెబ్బలు తగిలారా అనుకున్నారు, కానీ నిజంగా ఆయన ప్రభువునందు నిద్రించారని కొంతమందికి తెలుసు. కానీ ఇంకో కొంతమంది ఉన్నారు, వ్యంగ్యంగా మాట్లాడేవారు, తప్పులు పట్టేవారు, తప్పుల్ని లేకపోయినా సృష్టించేవారు. ప్రభుత్వంతో సహా మరి ప్రజలు అవివేకపరులై ఉండగా ప్రభుత్వం కూడా అవివేకపరులై ఉండి రాజకీయవేత్తలు కూడా అవివేకపరులై మరి ఒక సేవకుని చనిపోయి ఉంటే ఆయన ఎన్నో 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 మరి మంచి పనులు చేస్తూ, కార్యాలు చేస్తూ, ఎంతమంది కొరకు ప్రార్థించిన గొప్ప వ్యక్తి. ఎన్నో స్టేడియస్ ఎక్కి ఎన్నో మరి బలిపీఠముల మీద నుంచి దేవుని సువార్త ప్రకటించిన వ్యక్తి. మరి రక్షణ టీవీ ఛానల్ ద్వారా అనేక ఛానల్కి మరి రెఫరెన్స్మెంట్గా ఉండి కొన్ని విషయాల్లో తత్వవేదం చేసి బైబిల్ దేవుడు సత్యము అని చెప్పి నిరూపించిన గొప్ప దేవుడు ఉన్నాడు అని బాగా ప్రకటించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. దేవునికి మహిమ కలిగినట్లుగా అతను వాడుకున్నారు ఎంతవరకు. అయితే ఆయన చనిపోయిన విషయాన్ని కూడా కొంతమంది బూతులు మాట్లాడుతూ, కొంతమంది అవివేకులై, కొంతమంది మూర్ఖులై, కొంతమంది మూర్ఖ స్వభావంతో తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు, మీరు ఇలా ఉండండి అన్న వాళ్ళు ఈరోజు మంచోళ్ళు. ఒరే బాబు, నువ్వు తిరుగుడు మానే, నువ్వు మంచి మార్గంలో నడు, సిగరెట్ మానే, ఆ బైక్ స్పీడ్గా వెళ్ళకు, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండు, మంచి జాబ్ చేయి, నీకు జాబ్ లేకపోయినా నేను జాబ్ ఇప్పిస్తాను, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుకు, నీ భార్యని ఏడుకు, అంత మాట ఆడవాళ్ళని కొట్టకు, పిల్లల్ని కొట్టకు, పిల్లలకి వ్యత్యాస చూపించుకు, భార్యకి వ్యత్యాస చూపించుకు, తల్లిదండ్రులకి వ్యత్యాస చూపించుకు. అంటే తనలో ఉన్న మూర్ఖత్వం అంతా ఈరోజు ప్రజలు ఎలాగున్నారంటే తల్లిదండ్రుల మీద, పిల్లల మీద, భార్యల మీద, ప్రజల మీద చూపిస్తూ తమ జీవితాన్ని తమే పాడు చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు కొలలై. ఇలాంటి వారి కొరకే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరము నుండి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్న గొప్ప వ్యక్తి అయి ఉండి, అయ్యో ఒకప్పుడు మా స్వరూపంలో మరి నేను
నిర్మించిన ఈ జనులు, ఇదిగో వీళ్ళని నేను చేతిలో ఎత్తి పట్టుకొని ఉన్నాను, వీళ్ళని ఎరిగి ఉన్నాను, గర్భపిల్లంలో మరి ప్రవేశింపక మునిపే నేను వీళ్ళని ఎరిగి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నరకాగ్నిలో పడుతున్నారు. ఈ దేని నిమిత్తం పడుతున్నారంటే అనేకమైన వ్యసనాలతోటి పడిపోతున్నారు. అనేకమైన ఆలోచనలు, తలంపులు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఇవన్నీ వ్యర్థం. మంచి ప్రవర్తన ఏంటి అనగా, ఆకాశము పైన ఉన్న దేవుడి కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆకాశం కింద ఉన్న భూమి మీద తనంతట తను మొలిచేది, తనంతట తను చేతుల ద్వారా తయారు చేసేవి, ఇవన్నీ మనుషులు కల్పించుకునేవే కానీ, ఓకే, మనుషులు శ్రేయస్సు కొరకే కల్పించుకునేవి కానీ, జీవన నిమిత్తము కానీ వాళ్ళని రక్షించేవి కాదు. మీరు గమనించాలి, వాళ్ళని రక్షించేవి కావు. వాళ్ళని రక్షించాలంటే ఏం రావాలి? వాళ్ళని రక్షించాలంటే ఎవరు రావాలి? వాళ్ళని రక్షించాలంటే ఏం చెయ్యాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెయ్యాలనే విషయంలో ఆయన ప్రాణత్యాగం చేశారు. ఎలా రావాలి అంటే, సువార్త పూర్వకంగా పరలోక రాజ్యాన్ని మన పక్షాన అనేకమైన మన పూర్వీకులకి బోధించారు. అనేక విషయంలో హెచ్చరికలు ఇచ్చి, అనేక విషయంలో మనల్ని మరి మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మీరు ఒక జాబ్ కొట్టాలంటే దానికి కావాల్సిన గ్రాడ్యుయేషన్ కావాలి. మీరు ఒక వివాహం చేసుకోవాలంటే తగిన అర్హతలు, వయసుతోటి సహా, కుటుంబంతో సహా, మీ యొక్క వ్యక్తిగత విషయాలతో సహా అవతల పిల్లవారికి కానీ పిల్లడి వారికి కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక లోపం ఉన్నా వాళ్ళ జీవితం నాశనం అవుతుందనే సంగతి తెలుసున్న వారెవరు వాళ్ళ పిల్లల్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోరు. ఇచ్చిపుచ్చుకున్నారు అంటే ఇద్దరు తాగుబోతులై ఉండాలి, ఇద్దరు తిరగబోతులై ఉండాలి, ఇద్దరు ఈ లోకానుసారంగా జీవించేవారే ఉండాలి, వదిలించుకునేవారు ఉండాలి. మరి ముఖ్యంగా లేదంటే ప్రత్యేకంగా చెప్పాలంటే దుష్టులై ఉండాలి. మంచివారైతే అలాంటి పనులు చేయరు. చక్కగా ఆలోచించిన వారు, అయ్యో నా బిడ్డ ఎక్కడ పాడైపోతాడు, అయ్యో నా కుమార్తె ఎక్కడ పాడైపోతుంది, నా కుటుంబాలకు ఎవరు. ఈరోజు ఎంతమంది నమ్మి ఏదో ఎవరో చెప్పిన మాటకి ఎంతమందికి మన బిడ్డల్ని ఇచ్చి ఉన్నాం, మన కుమార్తెలను ఇచ్చి ఉన్నాం. అయితే మధ్య వ్యక్తి ద్వారా వాళ్ళ కాపురాలను పోగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తల్లే సొంత కూతురు కాపురం పోగొట్టిన దినాలు, తల్లే సొంత కుమారుడు కుటుంబం పోగొట్టిన దినాలు. కోడలు కొడుకు ఇద్దరు కలిసి, అల్లుడు కూతురు కలిసి వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా బ్రతికి లేనిపోని అవస్థల ద్వారా, ఈ లోక ఆశల ద్వారా పరిగెడుచు ఎంతో ఎంతో అలసిపోయి సొలసిపోయి, మరి ముఖ్యంగా ఈ లోక ఆశల్లో పీడింపబడి అనేక విషయంలో వాళ్ళు ఒక స్థితికి రావాల్సిన టైంలో కంటే చాలా స్లోగా వస్తున్నారు. వచ్చమే కాదు, వాళ్ళ స్థితి ఉండదు, మారుతుంది. కానీ మారిన ఆ స్థితి శాశ్వతమా? కాదు, అశాశ్వతం. శాశ్వతం అనేది ఏది కాదు. కువైట్ వెళ్ళి ఒక వ్యక్తి కొన్నాళ్ళు కొలువు చేసి, ఒక ఇల్లు కట్టి, ఒక పెళ్లి చేసి, కొంత డబ్బు పోగేసుకొని వస్తే కొంతకాలమే నిలబడుతుంది అదంతా. ఒక రోగము, ఒక జబ్బు, లేదంటే ఒక అవస్థ వచ్చిందా, ఒక ఇబ్బంది వచ్చిన వెంటనే ఈ డబ్బు అంతా కనుమరుగైపోతుంది. సంపాదించుకొని ఇల్లు కనుమరుగైపోతుంది. ఇన్నాళ్ళు కష్టపడిందంతా కళ్ళ ముందు కాపాడుతుంది, కానీ కట్టుకున్నదంతా కనుమరుగైపోతుంది. ఎందుకంటే అది దాంట్లో మనం నివసించలేము. అది మన దగ్గర ఉండమన్నా ఉండదు డబ్బు. మనం ఏదైనా వస్తువు కొనుక్కొని, అయ్యో నా మెల్లో ఉండమంటూ ఉండదు, నా చేతిలో ఉండమంటూ ఉండదు. ఒక కారు, ఒక బిల్డింగ్, ఒక వాహనానికి సంబంధించిన కొన్ని విషయాలు, గృహాలకు సంబంధించిన కొన్ని విషయాలు, వ్యక్తిత్వం సంబంధించిన, దేహం సంబంధించిన విషయాలు, మందులే కానీ ఏనా సరే ప్రతి దానికి ప్రతి దానికి శాశ్వతం అన్నది లేదు, అశాశ్వతమే. నిన్ను బ్రతికిస్తానని ఒక మాత్ర తయారు చేసిస్తే ఆ మాత్ర వేసుకుని కొన్నాళ్ళే బ్రతుకుతావు, కానీ శాశ్వతంగా నువ్వు ఒక 40 సంవత్సరాలు చచ్చిపోతున్నాడు, 70 సంవత్సరాలు చచ్చిపోతున్నాడు, ఒక 100 సంవత్సరాలు చచ్చిపోతున్నాడు, నువ్వు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు వాళ్ళని చూస్తానే ఉంటావని గ్యారంటీ లేదు. లేని రోజుల్లో మీరున్నారు. గ్రహించండి, గమనించండి. ఊరికినే ఎవరు ప్రభువుని వెంబడించట్లేదు. టైంపాస్కి యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. టైంపాస్కి ఈ లోకంలో నుంచి వ్యసనాలను విడిచి బూతులు మానేసి తన ప్రవర్తన మంచితనంగా అందరి పక్షాన సానుకూలంగా సమాధానం చెప్పడానికి మాకేమి పని పాట లేదనుకుంటున్నారా? మేము దేవునికి భయపడ్డాం, మేము దేవుణ్ణి చూసాం,
దేవుని వాక్యం అంటే ఇది. నీతిమంతుడు ఇలాగే ఉంటాడు, అబద్ధికుడు లోక హీరోల్లాగా, లోక మనుషుల్లాగా ఉంటాడు. కానీ దేవుడు అలాగ ఉండడైనా ఆయన ఎప్పుడు మనం తప్పు చేస్తుంటే సరి చేస్తూ ఇది తప్పు అంటాడు, సరి చేస్తూ తప్పు అంటాడు. సరి చేస్తూ, సరి చేస్తామంటే నువ్వు తప్పు చేస్తే బాబు మళ్ళీ తప్పు చెయ్యకంటాడు. కానీ ఆ తప్పే మళ్ళీ చెయ్యి 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 అని మాత్రం చెప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా వివరించలేదు, అలా ఎప్పుడు చెప్పరు. ఏ గ్రంథంలోనూ ఇక్కడ ఉన్న బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఎక్కడ నువ్వు పాపం చేసి నువ్వు నువ్వు పరలోకానికి వస్తావని ఎప్పుడు యేసుప్రభువారు చెప్పలేదు. ఇదే విషయము ఏ ఒక కలెక్టర్, ఒక అధికారి మనం అవ్వాలనుకుంటే, మనం ఏదో కానిస్టేబుల్ కొలువుకి సంబంధించిన 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటే ఆ కొలువు వచ్చేస్తుందంటే కలెక్టర్ కొలువు వస్తుందా? రాదు. దానికి తగిన అర్హత కావాలి, తగిన పట్టుదల కావాలి, కృషి కావాలి. ఇక్కడ కూడా అంతే. యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే తగిన విధి విధానాలు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రేరేపిస్తే అవి మనం ఆపాదించుకోవాలి, మనం అనుసరించుకొని ముందుకు నడవాలి. అలా నడిచినప్పుడే నిజమైన దైవాన్ని మనం తెలుసుకుంటాం, నిజమైన దైవాన్ని తెలుసుకుంటాం. ఈరోజు ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు మరి దైవజనుడు, మరి ఎంతో సేవ చేస్తున్న ఆ మంచి మహానుభావుడు ఒకవేళ చనిపోయినప్పుడు ఎంతో మంది బూతులాడుచు వాడు పోయినా పర్వాలేదని మతోన్మాదులు 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 మరి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇది ఒక ఇండియా దేశం. ఈ ఇండియా దేశంలో క్రైస్తవుడు, ముస్లిము, హిందువు అని ఒక అర్థం ఉంది, క్రిస్టియన్కి ఒక అర్థం ఉంది. హిందువుకి ఏం అర్థం ఉందో మీరే తెలుసుకోండి. హిందువుల్లో కొట్టుకుంటారు, ముస్లింలు కొట్టుకుంటారు. క్రైస్తవులు ఎప్పుడు ఏరే వాళ్ళని కొట్టరు, వాళ్ళని సరి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్పారు, మీలో మీకు భిన్నాభిప్రాయాలు ఉంటే సరి చేసుకోండి అంటాడు. ముస్లింలో భిన్నాభిప్రాయాలు ఉంటే సరి చేసుకోరు, నరుక్కుంటారు. హైందవుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటే సరి చేసుకోరు, పక్క వాళ్ళ మీద దోసేస్తారు. ఇది నిజం, వాస్తవం. చెప్తే నమ్మరు, చెప్తే వినరు. ఇది మూర్ఖత్వం, ఇది అబద్ధం అనుకుంటారు. కానీ ఇది నిజం, ఇదే వాస్తవం. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు నువ్వు మంచిగా ఉండు, మంచిగా జీవించు, మాలాగే నువ్వు కూడా బాగుండు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించమని చెప్పిన విధానం ప్రకారం మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. నా కళ్ళ ద్వారా చూసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాను. నేను నా 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 కనుల ముందర వెళ్ళే ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తాను. అయ్యో, నేను వెళుచున్న ప్రతి స్థలాన్ని దీవించండి, ఆ వ్యవసాయాన్ని దీవించండి, ఆ కొబ్బరి తోటని దీవించండి. ఎవరైతే మన సంబంధం లేదు అయితే ఆ పంట, ఆ కొబ్బరి తోట పంట, ఆ మాగాని తోట పంట కొంతమంది ప్రజలకి అవసరం కాబట్టి ఆహారం నిమిత్తం మీ కృప చూపించండి అయ్యా అంటారు. ఈ మనుషుల్ని చూసిన వెంటనే, బాబు ఈ మనిషి మూర్ఖంగా ఉన్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, పొగాకు తాగుతున్నాడు, మందు తాగి వచ్చి మన కోసం మరి ఏదో మాట్లాడుతున్నాడు, లేదంటే తన ఇష్టారాజ్యంగా కుటుంబానికి విలువ ఇవ్వట్లేదు, సంపాదన అంతా పాడు చేస్తున్నాడు, తనకి జ్ఞానం ఉంది, ఏ అలవాటు లేదు, కానీ అజ్ఞానంలో బతుకుతున్నాడు, ఏమాత్రం వివేచన లేదు, సంపాదన మీదే ఉన్నాడు, కానీ లోక జ్ఞానమే ఉంది, కానీ సంపాదన జ్ఞానం ఉంది, కుటుంబ జ్ఞానం లేదు, దేవుడి జ్ఞానం లేదు, దేవుడి మీద భయభక్తులు లేదు, ఎందుకు పుట్టాము, ఎందుకు చచ్చిపోతున్నాము కూడా తెలియని స్థితిలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు అని మరి మేము అలాంటి వాళ్ళని చూసి నేను ప్రార్థిస్తూ ఉంటాను. నాలాంటి వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. ఇది క్రైస్తవుడు అంటే, ఇక్కడ క్రైస్తవుడు అంటే ఒక మతం కాదు, మార్గమే. ఇది మార్గము. నీ ప్రవర్తన మార్చుకుంటే నిన్ను గుర్తిస్తాడు. నీకు తగిన సబ్జెక్టు తోటి ఒక కలెక్టర్కి, ఒక ఐఏఎస్కి, ఒక ఐపీఎస్కి ఒక సంబంధించిన తరగతులు ఉన్నాయి. ఆ తరగతులు మనం కంప్లీట్ చేస్తేనే మన కులాన్ని బట్టి, మన మతతాంతాన్ని బట్టి ఇస్తున్నారు అంటే అది వాస్తవం. ప్రభుత్వం ఇస్తుంది, దేవుడు అలాగెవడు కులాన్ని మతాన్ని చూసి ఇవ్వడు. ఆయన వ్యక్తిత్వం చూసిస్తాడు. నీ వ్యక్తిత్వం తిరుగుబాటు చేసిదా, నీ వ్యక్తిత్వము లేదంటే వెనక్కి తిరిగి వెన్నుపోటు పొడిచిదా అని చెప్పేసి నీ వ్యక్తిత్వాన్ని బట్టే చాలా కొన్ని విషయాల్లో దేవుడు నీకు మేలు చేయుడు, మేలు ఆపుతా ఉంటాడు. నీ ప్రవర్తన మార్చుకుంటే తక్షణం ఆ మేలు చేస్తాడు. నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆ మేలుని చెప్పాలంటే కుమార్తె విషయంలోను, భార్య విషయంలోను, కుమారుడి విషయంలోను, ఈరోజు మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మని కృప మేలు. ఇన్ని మేలు పొందుకుంటాం, ఇంతకంట ధన్యత ఏముంది చెప్పండి? ఎంతో మంది కొరకు నేను ప్రార్థిస్తున్న ఈ ధన్యత ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? యేసుప్రభువు వారు ఇచ్చారు కదా. నాకేంటి చెప్పండి? మీ కొరకు ప్రార్థించడానికి మాకేంటి చెప్పండి? మీరు బాగుపడాలి, వాస్తవాన్ని గ్రహించాలి, నిజాన్ని గ్రహించాలి.
నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవాలి. పూర్వీకులు చెప్పిన అబద్ధాన్ని మీరు నమ్మకూడదు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు చాలా మంది హైందవులు అంటున్నారు, పండితులు. మళ్ళీ మనం కాదు, నేను ఒకప్పుడు హైందువుడిని. హైందువుడు అంటే ఈ లోకానికి మాకు పెయింట్ వేశారు, మీరు హిందువులని. నేను పెయింట్ కొట్టుకొని ఆ పెయింట్ దులిపేసుకొని నేను స్వతంత్రుణ్ణి, నా అంతటి నాకు స్వతంత్రం దయచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? అయ్యో, మీరు మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారో చూడండి, హిందూ గ్రంథాల నుంచి. ఎక్కడొచ్చారు హిందూ గ్రంథాల నుంచి? హైందవ గ్రంథాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే వచ్చి ఉండొచ్చు. కానీ నేను వాస్తవాన్ని తెలుసుకున్నాను. నా తల్లిదండ్రులు రక్షణ పొందుకోలేదు, నా సహోదరులు రక్షణ పొందుకోలేదు. నేను రక్షణ పొందుకున్నాను, నేను తెలుసుకున్నాను, వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. తగిన సమయం దేవుడు అలాగ వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడు. రక్షించకపోతే నేను చెప్తున్నాను సువార్త కోసం. వాళ్ళు దేవుడి మాటలు మీకు ఇప్పుడు ఎలాగైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడో, నేను కూడా దేవుడు నాతో మాట్లాడిన మాటలు వాళ్ళకి తెలియచేసినప్పుడు పరిశుద్ధాత్మల ద్వారా వాళ్ళు ప్రేరేపించబడితే కొన్ని విషయాల్లో సానుకూలంగా సమాధానం చెప్తున్నారు, కొన్ని విషయాల్లో వ్యతిరేకంగా సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కాబట్టి, బయటస్తులు కాబట్టి మీరు తెలుసుకోవాలి. నిజాన్ని నిర్భయంగా తెలుసుకొని ప్రజలకి సహకారులుగా ఉండాలి, మంచివారిగా ఉండాలి, ఇరుగు పొరుగు వారికి ప్రేమ పంచేవారిగా ఉండాలి. ఏదో మాకు ఆస్తి ఉంది, మేము భోజనాలు పెట్టుకుంటున్నాం, మాకు ఎంత ఉంది, మా ఇల్లు కట్టుకున్నాం, మాకు ఎంత ఉంది, మా డబ్బు మీతో మాట్లాడడం, మాకు ఎంత ఉంది, అబ్బాయి మాకు సరిపోరు, మీరు అసలు మీరు రాజకీయవేత్తలు మాకు కాలు మీద తిరగాలి. ఇన్ని రకాలుగా ఆలోచించి వంచనతోటి, ఒక రకమైన మూర్ఖత్వంతో ప్రజలకు విభేదం కలిగి నువ్వెవరో నేను అందరం వస్తే రక్తమే వస్తుంది, అందరికీ శరీరమే కలర్ వేయడంతే. ఈ పక్కన చూసారా బ్లాక్ గా నడుస్తుంది, ఈ పక్క చూడండి వైట్ గా నడుస్తుంది, సూర్యుడు పడుతున్నాడు, వైట్ కాంతి. జుట్టు అంతా నల్లగా ఉంది, శరం అంతా నల్లగా ఉందా? లేదు, అది అశాశ్వతం. గడ్డం పెరిగినట్టు గీసేసుకుంటాం. అలాగే చెడుతనాన్ని కూడా తుడిచిపెట్టుకోవాలి. ప్రభు పేరట మీ అందరికి మనం చేస్తున్నాను. మంచి వివేచన జ్ఞానం కలిగి ప్రభువుని మీరు అంగీకరించండి. బైబిల్ గ్రంథంలో ఉన్న నీతి నిజాయితీని తెలుసుకోండి. పరిశుద్ధాత్మ దేవుని మాటలు మీరు ప్రేరేపణ ద్వారా మీరు అనుభవించండి. ఎవరిని దూషించకండి. దూషించే వారికి బుద్ధి చెప్పవసరం లేదు, వాళ్ళని హెచ్చరించండి చాలు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. వాళ్ళకి సహాయం చేసి ఆ మూర్ఖుల్ని మారుస్తాడు. నేను మూర్ఖుడిని, నేను మార్చబడ్డాను, నాకులాగా మీరు కూడా మార్చబట్టకు దేవుడు సహాయం చేస్తారు. దేవుడి సహాయం మీకు సదాకాలం దొరుకును గాక. నాకు దొరికినట్లుగా మీకు కూడా దేవుడు అన్ని విషయాల్లో మేలు దయ చెయ్యును గాక. యేసు నామములో, అధికారమైన నామములో, నా పేరట నేను యేసు నామములో మీకు దీవెన కలగజేయుచున్నాను. నేను అనేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో మాట్లాడుతున్నాను కానీ నా అంతట నేను కాదు. కాబట్టి నేనంటే వ్యర్థమే. నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సృష్టికర్త. సృష్టి అంతా ఒకటే. భూములు వేరు కాదు, ఖండాలు. ఈ యొక్క చిన్న ఖండాల మీద రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, నదుల మీద కొండలు ఉన్నాయి, కొండల మీద గృహాలు, పట్టణాలు, అలాగే మరి కొన్ని దేశాలు ఉన్నాయి. కాబట్టి తారతమ్యం తెలుసుకొని నిజాన్ని గ్రహించండి. గుడ్డివాళ్ళలాగా అజ్ఞానంలో ఉండకండి, జ్ఞానంలోకి రమ్మని. మరి అలాగే మరి ముఖ్యంగా ఎవరైనా చనిపోయినా నీ విరోధం సైతం నువ్వు క్షమించకపోతే నీ జన్మకు అర్థమే లేదు. ఈ విరోధం ఏమి నిన్ను నడిపిస్తుంది? 1000 తరాలు నడిపిస్తుందా? 10,000 తరాలు నువ్వు సజీవంగా ఉంచుతుందా? 10,000 తరాలు లేదంటే 1000 తరాలు నిన్ను ఏమైనా అందరం ఎక్కిస్తుంది? ఏమి ఎక్కించదు. నీ నాశనానికే తప్పించి ఎక్కడ ఉపయోగపడదు. కాబట్టి గ్రహించండి, దేవుడి మాటలు చాలా విలువైనవి. దేవుడు నా ద్వారా మీకు శుభభూషణాలు తెలియజేశారు. ఆయన కృప సదాకాలం మీకు తోడును గాక. ఆమేన్.